ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఆగస్టు 15, 2025. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనము. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. కొన్ని సందర్భాల్లో లేచి ఏదో ఒకటి చేయడం కంటే చేతులు ముడుచుకొని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. తొనకుండా ఉండగలగడం గొప్ప శక్తిగల వాళ్ళకి చెందిన లక్షణం. అతి నీచమైన అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభు మౌనం ద్వారానే జవాబిచ్చాడు. దానిని చూసిన వాళ్ళు, న్యాయాధికారులు కూడా నిర్ఘాంతపోయారు. ఆయన పొందినంత నికృష్టమైన అవమానం, హింసాత్మకమైన దండన, అవహేళన మరెవరైనా పొంది ఉంటే అది ఎంత పిరికివాడైనా సరే రోషం వచ్చి చిందులేస్తాడు. ప్రభు అయితే మౌనంగా మాట కూడా తోలకుండా నిర్లిప్తత వహించాడు. నీలాప నిందల పాలైన వాళ్ళకి, ఏ తప్పు చేయకపోయిన వాళ్ళకి, నిందలు పొందిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ పరిస్థితి ఏంటో. దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంతటి అసామాన్యమైన శక్తి అవసరమో. మనుషులు మనల్ని అపార్థం చేసుకోవచ్చు, నిందించే నెపం వెదకచ్చు, అభియోగం మోపొచ్చు. తనొక్క బెదరక మౌనం వహిద్దాం. క్రీస్తే న్యాయాధికారి, వాళ్ళు కాదు. భయం వదిలి మన మౌన బలం చూపిద్దాం. పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా, ఇవేవి నన్ను కదిలించలేవు అని. ఇవేవి నన్ను గాయపరచవు అనలేదు. గాయపరచడం వేరు, కదిలించడం వేరు. పౌలుది చాలా సున్నితమైన హృదయం. పౌలు విలపించినంతగా మరి ఏ అపోస్తలుడు విలపించినట్లు కనపడ్డు. యేసు ప్రభు కన్నీళ్లు గార్చాడు. లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకి ధీరత్వం గలవాడు ప్రభువు. అందుకని ఇవేవి నన్ను గాయపరచవు అనడం లేదు పౌలు. గాయమవుతుంది కానీ తాను నమ్మిన దాని నుండి కదిలి వేరైపోకూడదని పౌలు దృఢ నిశ్చయం. మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు. సుఖవంతమైన జీవితం గురించి అర్రులు చాచలేదు. ఇహలోకం గురించి ఆశలేమీ లేవు. క్రీస్తుకు నమ్మకమైన సేవకుడుగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం. దేవుని పనే పౌలుకి దొరికే జీతం. దేవుని చిరునవ్వే ఆయనకి స్వర్గం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడి అందు దీవించునుగాక. ఆమెన్.